తమ్ముడు నేను ఎప్పుడు సిగరెట్ తాగను, కానీ నా పాకెట్లో ఎప్పుడు ఒక లైటర్ ఉంటుంది. అది ఒక విధ్వంసం సృష్టించడానికి. అసలు ఎవరు ఈ అర్షద్ మెహతా? 1990లో ఇండియాలోనే అడ్వాన్స్ ట్యాక్స్ పేయర్గా ఎలా మారాడు? తక్కువ కాలంలో 4,000 కోట్ల ఆస్తులను ఎలా సంపాదించగలిగాడు? అతని పతనానికి ఒక పేపర్ ఆర్టికల్ కారణమా? 1980 నుంచి 1990 వరకు స్టాక్ మార్కెట్ అమితాబ్ బచ్చన్ గా ఎలా మారాడు? మిడిల్ క్లాస్ నుంచి మిలీనియర్ గా ఎలా ఎదిగాడు? ఒక పేపర్ ఆర్టికల్ వల్ల అర్షద్ మెహతా కుంభకోణం బయట ఎలా పడింది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. అర్షద్ మెహతా పూర్తి పేరు అర్షద్ శాంతిలాల్ మెహతా. జూలై 1954న రాజ్కోట్ జిల్లాలోని ఒక గుజరాతీ జైన్ కుటుంబంలోని జన్మించాడు. తండ్రి బట్టల వ్యాపారస్తుడు. అర్షద్ మెహతా చదువులో అంతంత మాత్రం ఉండేవాడు, కానీ క్రికెట్ అంటే ప్రాణం. స్పిన్ బౌలింగ్లో రంజీ వరకు వెళ్తాడు అని అందరూ అనుకున్నారు, కానీ అతని అదృష్టం తలుపు తట్టలేదు. అప్పుడు కుటుంబం అంతా ముంబై వచ్చేశారు. మెహతా ఎన్నో ఉద్యోగాలు చేశాడు, సుమారుగా 10 పైనే ఉద్యోగాలు చేశాడు. ఇలాంటి సమయం షేర్ మార్కెట్ అంటే ఇష్టం ఏర్పడింది. తక్కువ కాలంలో వేగంగా డబ్బులు సంపాదించవచ్చని అనుకున్నాడు. అప్పుడే న్యూ ఇండియా అస్యూరెన్స్లో డిస్పాచ్ క్లర్క్గా పనిచేశాడు. అప్పుడే స్టాక్ మార్కెట్ మీద అవగాహన అనేది వచ్చింది. బాంబే బ్రోకర్ అయిన అంబాలాల్ దగ్గర పనిచేశాడు. తర్వాత మరో బ్రోకర్ డిపి శుక్లా దగ్గర కూడా పనిచేశాడు. షేర్ మార్కెట్పై పూర్తి పట్టు సాధించాడు మెహతా. 1984లో జాబ్ మానేసి సొంతంగా గ్రోమోర్ బ్రోకరేజ్ కంపెనీ పెట్టాడు. ఈ కంపెనీ లాభాలు బాట పట్టాయి. ఇన్వెస్ట్మెంట్ చేయడం, దానిని లాభాలు బాట పట్టడం, మళ్ళీ ఇన్వెస్టర్లకు అమ్మడం, లాభాలు సాధించడం, ఇలా చేస్తూ ఇన్వెస్టర్లపై ఒక నమ్మకం అనేది బాగా ఏర్పరచుకున్నాడు. రోడ్డు మీద చాయ్ వాలా నుంచి మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ల వరకు నమ్మకం ఏర్పరచుకున్నాడు. బ్యాంకులను మెహతా ఎలా మోసం చేశాడంటే, తనకు తెలిసిన 2 బ్యాంకుల్లో ఫేక్ రిసిప్ట్లు పొందాడు. దానిని పక్క బ్యాంకుల్లో పెట్టి డబ్బులు చెక్కు రూపంలో తన పేరు మీద రాయించుకున్నాడు. ఇలా డబ్బు ఇచ్చినందుకు గాను బ్యాంకు వాళ్ళు మెహతా నుంచి 15% ఇంట్రెస్ట్ వెనక్కి తీసుకునేవారు. ఈ డబ్బు అంతా మెహతా తీసుకెళ్లి షేర్ మార్కెట్లో పెట్టాడు. 1992 ఏప్రిల్ 23 బాంబే స్టాక్ మార్కెట్లోని భారీ స్కామ్ జరిగింది అని ఓ న్యూస్ పేపర్లో బాంబులా పేలింది. ఇంకా సెన్సెక్స్ పూర్తిగా పడిపోయింది. మెహతా ఆటలు సాగలేదు. సుమారుగా 5,000 కోట్లు స్కామ్ మెహతా చేసినట్లు వార్తలు వచ్చాయి. అతనిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు మెహతాను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన కొన్ని రోజులకే మెహతా జైలులో గుండెపోటుతో మరణించాడు. మెహతాని కొందరు సక్సెస్కి సింబల్ అంటే, కొందరు దురాశపరుడని అంటారు. కానీ అర్షద్ మెహతా చనిపోయిన అతను తెచ్చిన ట్రెండ్ స్టాక్ మార్కెట్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఫ్రెండ్స్ అర్షద్ మెహతా రియల్ స్టోరీ. నాకు మెహతాలోని సక్సెస్ సింబల్ బాగా కనబడింది. మెహతా అత్యాశ పడకుండా ఉంటే స్టాక్ మార్కెట్ మరియు సక్సెస్కి ఐకాన్గా ఉండేవాడు.